ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి సందేశంతో తన బిడ్డల ముందుకు వస్తూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తను అందించబోతూ ఉన్నారు. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నువ్వు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన జీవితం నిన్ను చేరబోతోందమ్మా. వెంటనే నీ సాయి మాట విను, ఆనందంతో పొంగిపోతావని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు మన కోసం ఎలాంటి జీవితాన్ని అయితే రాసి ఉంచారో ఆ జీవితం అతి త్వరలోనే మనకు చేరబోతోందని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ వార్త వినగానే నువ్వు ఆనందంతో పొంగిపోతావు తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శుభవార్తను వదులుకోవద్దని బాబాగారు అంటూ ఉన్నారు. అయితే బాబాగారు ఏది చెప్పినా సరే అక్షరాలా జరుగుతుందండి. బాబాగారు తన బిడ్డలకు అందించాల్సినటువంటి జీవితం కొంతమందికి కొంత ముందుగానే దొరుకుతుంది, కొంతమందికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఎంత ఆలస్యం అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు కూడా చచ్చిపోతాయండి. అంత ఆలస్యం అవ్వచ్చు. దానికి కారణం మనకున్నటువంటి పాపకర్మలు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్ని రోజులు ఓర్పుగా ఉంటామో, ఎన్ని రోజులు మన కష్టాలను సహించి సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు పోతూ ఉంటామో, మన ఆశలు చచ్చిపోయేంత వరకు మనకు బాబాగారు రాసినటువంటి ఆ గొప్ప జీవితం అందకపోతే మనం చాలా నిరుత్సాహపడిపోతాం. అన్ని రోజులు మనం నిరీక్షించినందుకు, మన నిరీక్షణకు ప్రతిఫలంగా బాబాగారు ఎటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారో తెలుసా? అసలు మనం కలలో కూడా ఊహించమండి. అంత గొప్ప జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు. ఎందుకంటే అన్ని రోజుల వారి కష్టానికి బాబాగారు ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతి అది. అందుకే తొందరగా వచ్చేటువంటి ప్రతిఫలం అనేది, దానిని అనుభూతి అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎవరైతే వేచి ఉండి ఒక అదృష్టాన్ని పొందుతారో, వారు కోరుకున్నది, వారు కలగన్నది పొందుతారో, వారి సంతోషానికి అవధులనేవి ఉండవు, హద్దులనేవి ఉండవండి. అంత గొప్పగా ఉంటుంది ఆ విజయం అనేది. మనం కలగన్నటువంటి కళ కొద్ది రోజుల తరువాత మనకు ఇది ఇంకా నెరవేరదు అనుకుని మనం ఒక డెసిషన్కి వచ్చినప్పుడు అది ఎప్పుడైతే తీరుతుందో అసలు మనల్నే మనం నమ్మలేమండి. నిజంగా జరిగిందా ఇది? నేను ఎన్నో సంవత్సరాల నుంచి దీనికోసం వేచి ఉన్నానే, ఈరోజు నేను దానిని అసలు మర్చిపోయాను, కానీ ఇప్పుడు జరిగింది. బాబా మీరున్నారు తండ్రి. నాకు ఈరోజు కలిగినటువంటి ఈ సంతోషాన్ని నేను మాటలలో మీకు వర్ణించలేను బాబా అని తప్పకుండా ఆ రోజు అనేది ఆ విధంగా మనం బాబా గారికి చెప్పుకునేటువంటి రోజు తప్పకుండా వస్తుందండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వస్తుంది. అయితే మనం కాస్త ఓపికగా ఉండాలి, శ్రద్ధ సబూరితో ఉండాలి. బాబా గారు చెప్పినట్టు ఎంత కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే పక్కదారికి వెళ్ళకూడదండి. ధర్మ మార్గంలో నడుస్తూ ఉండాలి. ఎవరైతే ఎక్కువ కష్టపడతారో, ఎవరైతే భరించలేనటువంటి సమస్యలను అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా వారు పొందేటువంటి ప్రతిఫలం వర్ణనాతీతం అండి. అంత గొప్ప ప్రతిఫలాన్ని బాబాగారు వారికి అందిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మీ ఆనందాన్ని మాటలలో వర్ణించలేరు. మనసంతా కూడా పూర్తిగా సంతోషంతో నిండిపోతుంది. అంత గొప్ప అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు. దీనికి అంతటికీ మనం చేయవలసిందల్లా శ్రద్ధ సబూరితో ఉండి బాబాగారు చెప్పినటువంటి పనులను చేస్తూ ముందుకు వెళ్తూ ప్రతిఫలాన్ని ఆశించకుండా కష్టపడటమే. నిరుత్సాహపడద్దు, ఎవ్వరు కూడా బాధపడద్దు. అతి త్వరలోనే మీరు కోరుకున్నటువంటి, మీరు కలగన్నటువంటి జీవితం మీరు పొందుతారండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తన బిడ్డల కోసం ఎంతో పరితపించేటువంటి ఆ తండ్రి ఈరోజు తన బిడ్డల కోసం ఏం తీసుకొచ్చారో ఆ తండ్రి మాటలోనే విందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీకోసం ఒక అద్భుతమైన శుభవార్త రాబోతోందమ్మా. ఈ సందేశం పూర్తిగా విను, మౌనంగా విను, ప్రశాంతంగా విను తల్లి. నీ మనసులో చాలా ప్రశ్నలకు సమాధానం ఇందులో ఉంది తల్లి. నువ్వు తప్పకుండా ఆనందించే వార్త అవుతుంది ఇది. చూడమ్మా,
ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కొనే తీరాలి తల్లి. మరి అవి ఎలా ఉంటాయి తండ్రి అని అడుగుతున్నావు కదా, చెబుతాను విను. కొందరికి ఆర్థిక సమస్యలు, మరికొందరికి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇంకొంతమందికి బంధువులతో, స్నేహితులతో, బంధంతో ఎడబాటు కూడా రావచ్చు. మరికొంతమందికి వారి పిల్లల వలన ప్రశాంతత లేకపోవచ్చు. ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయి. అది సహజంగానే వస్తుందమ్మా. ఏదో ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సినటువంటి సమయం ఒకటనేది ఉంటుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఎంతో సంతోషంగా ఈరోజు గడుపుతున్న వారు రేపు ఊహించకుండానే కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడే కష్టాన్ని అలవాటు చేసుకోవాలి. జీవితంలో కష్ట సుఖాలు సమపాళ్లలో ఉంటాయని అర్థం చేసుకోవాలి. దేనినైనా స్వీకరించగలగాలి. చూడమ్మా, సమస్య అనేది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నీ దగ్గరకు రావచ్చు. అలా రాగానే చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతారు తల్లి. అలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యంగా నిలబడాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న సమస్యలు శాశ్వతంగా నీ దగ్గరే ఉండవు కదా. అతి త్వరలోనే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. ఇంకా నీ కష్ట సమయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా నాదే తల్లి. ఎందుకంటే నేను నీ తండ్రినే కదా. నీ తండ్రి స్థానంలో నేను ఉన్నప్పుడు నీకు మంచి దారి చూపించే బాధ్యత కూడా నాదే కదమ్మా. నువ్వు కోరుకున్నవి నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను బిడ్డ. నన్ను ఎవరైతే శరణు కోరుతారో, బాబా నువ్వే దిక్కు అని నన్ను ఎవరైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతారో వారికి నేను అన్యాయం జరగనివ్వను. నేను ఎప్పుడూ వారితోనే ఉంటానమ్మా. వారి పూర్తి బాధ్యత నేను ఆనందంగా స్వీకరిస్తాను. చూడమ్మా, నీకు వద్దు అని నువ్వు అనుకున్నవి నీ నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను తల్లి. కానీ ఆ సమయం వచ్చే వరకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అలా కాకుండా కృంగిపోయి సమస్యను మాత్రం పెద్దది చేసుకోకు. నువ్వు కోరుకున్నవి పొందే సమయం వచ్చేంత వరకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకన్నా ఎక్కువ రెట్లు నీకు ఆనందాన్ని ఇస్తాను. నువ్వు ఊహించలేవు తల్లి. ఇంత గొప్ప అదృష్టం నాకు రాసి ఉంచారా నా తండ్రి, ఇంత సంతోషం నిజంగా నా జీవితంలో ఉందా అని నువ్వు ఆ సమయంలో తప్పకుండా అనుకుంటావు. నాతో నువ్వే వచ్చి చెబుతావు, తండ్రి నేను అస్సలు ఊహించలేదు, ఇంత గొప్ప జీవితం మీరు నా కోసం రాసి ఉంచారని. బాబా ధన్యవాదాలు, నేను ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పగలను అని నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటావమ్మా. అతి కొద్ది రోజులలోనే ఆ సమయాన్ని కూడా నేను నీ కోసం తీసుకొస్తాను తల్లి. ఇప్పుడు నీకున్న పరిస్థితులు సరిగ్గా నేను చెప్పినట్టే ఉన్నాయి కదా. బాధపడకు, ఇవి మనుషులకు జరగడం సాధారణమే బిడ్డ. నీకున్న పరిస్థితి అతి త్వరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. వెంటనే నువ్వు ఊహించని శుభవార్త నీకు చేరుతుందమ్మా. నమ్మకంతో ఉండు. దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కొని నిలబడు. నీ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టు. ఎందుకంటే వాటి వలన నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మంచిగా ఆలోచించు, మంచినే తలుస్తూ ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. అది కొంచెం కష్టమే కానీ ప్రయత్నించాలి తల్లి. నీకు మంచి ఫలితం దొరుకుతుందమ్మా.
ఎవరైతే కష్టాన్ని భరిస్తారో, ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారో వాళ్ళు గొప్ప జీవితాన్ని పొందుతారు. నీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు రాబోతోంది అనడానికి ఇవి సూచనలు అని గుర్తించు. ఎవరు ఎంత కష్టాన్ని దాటి వస్తారో, ఎవరు ఎన్ని అడ్డంకులనైతే ఎదుర్కొంటారో వారు పొందేటువంటి జీవితం కూడా అంతే గొప్పగా ఉంటుంది. చిన్న కష్టాన్ని ఎదుర్కొని వచ్చిన వాళ్లకు కొంచెం సంతోషమే దక్కుతుంది. గొప్ప కష్టాన్ని సైతం ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఇక్కడి వరకు వచ్చిన వారికి అద్భుతమైనటువంటి జీవితం లభిస్తుందమ్మా. ఇప్పుడు అర్థమైందా తల్లి, నీకు ఎలాంటి జీవితం నేను ప్రసాదించబోతున్నానో? నువ్వు ఊహించనటువంటి జీవితం నీకు ప్రసాదిస్తాను బిడ్డ. అతి కొద్ది రోజులలోనే నువ్వు గొప్ప జీవితాన్ని పొందబోతున్నావు. ధైర్యంగా ఉండమ్మా. నువ్వు కొంచెం ఓర్పు సహనంతో ఉంటే నీ జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. ఓర్పుతో ఉన్నవారు ఎప్పుడూ కూడా ఓడిపోరు బిడ్డ. సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిది ఏది ఉండదని గుర్తించుకో. ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎన్నడూ ఓడిపోరమ్మా. అందుకే నీకు నేను పదే పదే చెబుతున్నాను, ఓర్పుగా సహనంగా ఉండు అని. నిరాశగా ఉంటే ఓటమి ఎదురవుతుంది తల్లి. నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టకు. ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందమ్మా. దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కో. ఇక నువ్వు ఊహించని ఒక శుభవార్త నీకు అందిస్తాను. నువ్వు కలలో కూడా ఊహించని ఒక జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను. ఆ రోజు అతి త్వరలోనే రానుంది. ఆ శుభవార్త వినగానే, ఆ భవిష్యత్తు పొందగానే ఆనందంతో ఎగిరి గంతేస్తావు తల్లి. అంత గొప్పగా ఉంటుంది నీ భవిష్యత్తు. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా? నీ అనవసరమైన ఆలోచనలను బయట విసిరేసి నువ్వు ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. నీకు నేనున్నాను తల్లి, ధైర్యంగా ఉండు. నీకోసం నేను అందించే ఆ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉండు. నీ ఆశలను నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయనమ్మా. నేను చెప్పినట్టే అన్నీ చేస్తాను. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎంత గొప్ప సందేశాన్ని అందించబోతున్నారు, ఎంత గొప్ప జీవితాన్ని తీసుకురాబోతున్నారు. బాబాగారు చెప్పినట్టు కాస్త సహనం, ఓర్పు కలిగి ఉంటే చాలండి. వాళ్ళు జీవితంలో ఏది కావాలనుకుంటే అది పొందుతారు. తొందరపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతిరోజు ఏంటి నాకు ఈ కష్టాలు అనేటువంటి ఆ దిగ్భ్రాంతి నుంచి బయటికి రావాలండి. ఆ ఆలోచనల నుంచి బయటికి రావాలి. ఇంత గొప్ప కష్టాలు, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు నాకు వస్తున్నాయి కాబట్టి నాకు రాబోయేటువంటి జీవితం కూడా అంత అద్భుతంగా ఉంటుందని మనకు మనమే చెప్పాలి. బాబాగారు చెప్పినట్టు ఎవరైతే ఎక్కువ కష్టాన్ని దాటి వెళ్తారో, భరించలేనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారో వాళ్లకు రాబోయేటువంటి భవిష్యత్తు కూడా అంత అందంగా, అంత అద్భుతంగా ఉంటుంది. ఎంత దంచితే అంత పిండే అని పెద్దవారు ఊరికే చెప్పలేదండి. ఎంత కష్టాన్ని ఎదిరిస్తే అంత మంచి భవిష్యత్తు దొరుకుతుంది అనేది దాని నుండి మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బాబాగారు ఊరికే ఏది చెప్పరండి. తల్లి, నువ్వు శ్రద్ధ సబూరితో ఉండు, ఓర్పుగా ఉండు, సహనంగా ఉండని పదే పదే బాబాగారు ఇలా చెప్పడానికి గల కారణం అదే. ఎవరికైతే ఓర్పు ఉంటుందో, ఎవరికైతే సహనం ఉంటుందో వాళ్ళు తప్పకుండా వారు కోరుకున్నది పొందుతారు. అది జరగడానికి కొంత సమయం పడుతుంది కదా. మనం ఏది కావాలన్నా అది జరగడానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఆ సమయం వరకు మనం వేచి ఉండాలి కదా. ఒకవేళ మీరు కోరుకున్న దాని గురించే ఆలోచిస్తూ ప్రతిరోజు దాని మీదే ధ్యాస ఉంచి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఒకానొక రోజు మీ కోరిక నెరవేరిన తర్వాత కూడా మీకు ఆనందం ఉండదండి. ఎందుకంటే అప్పటికే మీ ఆరోగ్యం దెబ్బతిని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆనందంగా స్వీకరించాలంటే మన ఆరోగ్యం బాగుండాలి. అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు, శ్రద్ధ సబూరితో ఉండమ్మా, సహనంగా ఉండు, ఓపికతో ఉండు తల్లి. నీ కోరిక ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. దానిని ఆనందంగా నువ్వు స్వీకరించాలి, బాధతో కాదు. నువ్వు ఒక దాని గురించి ఆలోచించడం వల్ల మరొక సమస్యను నెత్తి మీదకు తీసుకొచ్చుకొని పెట్టుకుంటూ ఉన్నావు. అలా ఎప్పుడూ చేయొద్దు. నువ్వు నాకు చెప్పావు కదా, నేను ప్రతిదీ నెరవేరుస్తాను.
నా బిడ్డ సంతోషమే నాకు కావాలి, నువ్వు ధైర్యంగా ఉండని ప్రతి బిడ్డకి కూడా ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారండి. బాబాగారి బిడ్డలందరూ కూడా బాబాగారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట మీద నమ్మకం ఉంచి మీరు ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి. సంతోషంగానే మీకు రావాల్సినటువంటి ఆ జీవితాన్ని ఆహ్వానించండి. ఆ తరువాత ఇంకా రెట్టింపు ఆనందం మీ జీవితంలోకి వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? బాబాగారు ఏం చెప్పినా సరే తన బిడ్డల మంచి కోసం వారు సంతోషంగా ఉండాలనే చెబుతారండి. శ్రద్ధాసబూరితో ఉండండి. మళ్ళీ చెబుతున్నాను, ఓపికతో సహనంతో ఉండండి. మీరు కోరుకున్న ప్రతిదీ మీ దగ్గరకు వస్తుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.